ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామందికి అమావాస్య పాయింట్ ఆఫ్ వ్యూ డౌట్ ఉంది. 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి రేపు ఉదయం 27వ తారీఖు ఉదయం 8:30 వరకు ఈ తిథి ఉంది. అయితే కొన్ని కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి, దాన ధర్మాలు కావచ్చు, అలాగే పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చేయాలనేది ఒక అనుమానం ఉంది. మీరు ఈ మధ్యాహ్నం నుండి తాంత్రిక కర్మలు చేసుకోవచ్చు. రేపు ఉదయం మాత్రం ఖచ్చితంగా పెద్దలకి సంబంధించిన దాన ధర్మాలు చేయటం, అంటే పితృదేవతలకు సంబంధించి చేయటం, అలాగే జాతకరీత్యా ఎవరికైతే శని యొక్క ప్రభావం బాగోలేదో, అంటే ఏలునాటి శని, అర్ధాష్టమి శని, అలాగే శని మహర్దశ నడుస్తున్న వారు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే 27వ తారీఖు శని జయంతి అని కూడా అంటారు. మీరు ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, మీరు తేలికని కొన్ని పరిహారాలు చెప్తాను, వీటిని ప్రయత్నించండి. ఎవరికైతే జాతకంలో శని భగవానుడి చేత బాధపడుతున్నారో, పీడింపబడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. రేపు ఉదయం మీరు 6 నుండి 8 గంటల లోపు ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టుకి మీరు నమస్కారం చేసి దీపారాధన చేసి 108 ప్రదక్షిణ చేయండి. మీకు గ్రహదోషాలు తొలుగుతాయి. రెండవది, నల్లటి వస్తువులు దానం చేయటం. రేపు మీరు ఎవరికైనా సరే శని దశ నడుస్తున్నవారు, సాడేసాతి నడుస్తున్నవారు, అంతర్దశలు నడుస్తున్నవారు చెప్పులు దానం చేయటం కానీ, తోలు చెప్పులు, అలాగే ఇనుప వస్తువులు అంటే మంగళవారికి బ్లేడ్లు దానం చేయటం కానీ, అలాగే నల్లటి కుక్కకి ఆహారం పెట్టడం, కాకులకి ఆహారం పెట్టడం, అలాగే మీరు నల్లటి చీమలకి ఆహారం పెట్టడం, అలాగే నల్లని పదార్థాలు ఎవరికైనా సరే దానం చేయటం, అంటే నల్లటి టవలు కానీ, నల్లని వస్త్రాలు కానీ బ్రాహ్మణోత్తములకు దానం చేయటం, అలాగే నల్లటి పదార్థాలు మినుములు లాంటివి దానం చేయటం, ఇవి మీరు ఎవరైనా చేసినట్లయితే మీకు శని భగవానుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా పితృదేవతలకి మీరు తర్పణాలు ఇవ్వండి. అలాగే మీరు ఇంటి దగ్గర, మీ గుమ్మం దగ్గర రేపు ఉదయం ఆవాల నూనెతో దీపం వెలిగించి దానిలో నల్ల నువ్వులు వేసి 4 దిక్కులకు 4 ఒత్తులు వేసి మీ ఇంటి బయట గుమ్మం దగ్గర దీపం పెట్టండి. పితృదేవతలు శాంతిస్తారు. అలాగే మీకు ఐశ్వర్యము అభివృద్ధిలోకి వస్తారు. ఇది చేయటం వల్ల మీ జాతకంలో శని భగవానుడు శాంతించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగజేస్తాడు. దోషాలు తొలుగుతాయి. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.